కాంగ్రెస్ నేత అయినటువంటి బండ్ల గణేష్కి ఏపీ మంత్రి అయినటువంటి రోజాకి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. గతంలో కూడా వారిద్దరి మధ్య ఒకానొక సందర్భంలో మాట కూడా చాలా తీవ్ర ఉద్రిక్త స్థాయికి వెళ్ళిన స్థాయి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు బండ్ల గణేష్ రోజా మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బహుశా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత బండ్ల గణేష్ రోజా మీద బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అయితే ఒక రకంగా ఐటెం రాని పులుసు పాప అంటూ ఒకంత ఘాటుగానే వ్యాఖ్యానించాడని చెప్పొచ్చు. అయితే ఆయన వ్యాఖ్యానించిన ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన ఘటనలను ఉదాహరిస్తూ ఈరోజు రోజాకైతే ఆ పేరు పెట్టడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా పరోక్షంగా కొన్ని విమర్శలు చేశాడు. నువ్వు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నావో ఆ వ్యక్తి ఒక యాక్సిడెంటల్ సీఎం, అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. కానీ రేవంత్ రెడ్డి అలా అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు, పోరాటి సాధించుకున్నటువంటి వ్యక్తి. యాక్సిడెంటల్ సీఎం అంటే తండ్రి చనిపోతానో లేదా వారసత్వంగానో వచ్చే పదవి, అలాంటి పదవి మీ నాయకుడి దగ్గర ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతకు వెనకమాల ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగే ఎటువంటి వారసత్వంగానూ రాలేదని చెప్పి గణేష్ అయితే కొంచెం ఘాటుగానే విమర్శించాడు. పైగా అసలు ముందు నీకు టికెట్ ఉందా, ముందు నీకు టికెట్ ఉందో లేదో చూసుకో, నగరీలో నీకు టికెట్ లేదంట, నువ్వు మా గురించి మాట్లాడటం ఏంటని చెప్పి ఒక రకంగా హేళన కూడా చేశారు. ఆ మాట వాస్తవం. 7 లిస్టులు వైసీపీ ప్రకటించినప్పటికీ రోజా పేరు ఎప్పటి వరకు ప్రకటించాల. ఎందుకు ప్రకటించలేదు అంటే రోజాకి ఈసారి టికెట్ ఇస్తే నగరీలో ఓడిపోవడం ఖాయం కాబట్టే తరువాత గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో ఆవిడికి టికెట్ ఇవ్వలేదని చెప్పి ఊహాగానాలు నడుస్తున్నాయి. సొంత పార్టీ నేతలే రోజాకి మీకు టికెట్ ఇస్తే మేము ప్రతిపక్షాన్ని పనిచేస్తామని చెప్పి మొహం మీదే చెప్పే పరిస్థితి. కాబట్టి రోజా కూడా తన టికెట్ ఉందో లేదో చూసుకోవడం మీద దృష్టి పెట్టడం మానేసి పక్క రాష్ట్ర రాజకీయాల మీద వేలు పెడితే ఇలాంటి విమర్శలే ఉంటాయి. అయితే బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఏంటనేది స్వయంగా బండ్ల గణేష్ మాటల్లోనే ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్. సో అన్నారు కదా, ముందుగా రోజా ఒక డైమండ్ రాణి, ఆవిడ గురించి మనమేం మాట్లాడతామన్నాడు. తరువాత రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, రోజా ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయనే ఒక యాక్సిడెంటల్ సీఎం, అంటే అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకేమన్నాడో కూడా విందాం. ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడిన యోధుడు. భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన యోధుడు. ఈయన పోరాడి కష్టపడి తనేందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనే వస్తుంది. అది విన్నారు కదా, యాక్సిడెంటల్ సీఎం అంటే వారసత్వంగానో తండ్రి చనిపోతేనో లేకపోతే ఇంకోలాగానో వచ్చేది. యాక్సిడెంటల్ సీఎం వారసత్వ ముఖ్యమంత్రి. కానీ రేవంత్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదని చెప్పాడు. ఇక్కడ పులుసు అనే ఒక పదాన్ని వాడటం జరిగింది. ఇది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వర్తిస్తుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రాకు ఒక పని మీద వచ్చిన నేపథ్యంలో రోజా ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. ఆ రోజు పులుసు వండి పెట్టి చెప్పింది. బహుశా చేపల్ని పులుసు వండి పెట్టి రోజా పెట్టడం జరిగింది. ఆ తరువాతే రోజాను ఆశీర్వదించడం కాకుండా నేను రాయలసీమను రతనాల సీమ చేయడానికి నేను కూడా కృషి చేస్తానని చెప్పి ఆ కేసీఆర్కు హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని వైసీపీ కూడా గొప్పగా డప్పు కొట్టుకుంది. ఇంకేంటి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు వరాల జల్లు కురిపించేసాడని చెప్పి డప్పు కొట్టుకోవడం జరిగింది. సో ఆ రోజు పులుసు వండి పెట్టింది కాబట్టి ఈరోజు ఆ పులుసు అనే పదాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంతోపాటు ఇంకో మాట కూడా అన్నాడు, రేపు ఎలాగా రోజా ఓడిపోవడం ఖాయం, నువ్వు మాజీ అవటం ఖాయం, అయిన తర్వాత ఇక్కడికి వచ్చి జబర్దస్త్ ప్రోగ్రాములు, పగలో జబర్దస్త్ ప్రోగ్రాములు చేసుకోవటం, నైట్ నీకు అవసరమైతే ఆల్రెడీ ఇక్కడ ఒక మాజీ ఉన్నాడు, ఆయనకి కావాలంటే పులుసు వండి పెట్టుకో తప్ప మా రాజకీయాల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దని చెప్పి ఒకంత ఘాటుగానే హెచ్చరించాడు. ఆ మాటలు కూడా ఒకసారి విందాం. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలే, నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పగల జబర్దస్త్ షూటింగ్, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయి నీది కాదమ్మా తల్లి, నువ్వు స్థాయి కాదు, నువ్వు ఐటెం రానివి, నువ్వు ఐటెంలోనే ఉండు. సో విన్నారు కదా, నీకు అంతగా పులుసు వండి పెట్టాలని ఉంటే రేపు ఎలాగా నువ్వు మాజీ అయిపోతే ఇందంటే జబర్దస్త్ ప్రోగ్రాములు చేసుకోవడం తప్ప దేనికి పనిచేయవు. కాబట్టి ఆ జబర్దస్త్ ప్రోగ్రాములు చేసుకుంటూ నీకు ఇంకా కేసీఆర్కి వండి పెట్టాలి అని నీకు అనిపిస్తే కేజీలు తెచ్చి రాత్రులు వండి పెట్టుకో, అంతే తప్ప మా రాజకీయాల విషయం జోలికి రావద్దు. అందుకనే నీకు పులుసు పాప ఐటమ్ రాని అని చెప్పి
పేర్లు ఎందుకు పెట్టాడు అంటే పులుసు పాప అంటే కేసీఆర్కు వంది పెట్టినందుకు, ఐటమ్ రాని అంటే జబర్దస్త్ ప్రోగ్రాములు చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ పేరు అయితే పెట్టడం జరిగింది. వాస్తవానికి నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని రోజా ఎవరి నోట్లో నోరు పెట్టినా కానీ మామూలుగా ఉండదు. గతంలో ఒక లైవ్లో బండ్ల గణేష్ లైవ్లో ఉన్న సమయంలో ఒక ఛానల్లో రోజాతో ఏదో మాట్లాడితే మాట పెరిగేటప్పటికి రోజా చెప్పుతో కొడతాననే దాకా వెళ్ళింది. దానికి బండ్ల గణేష్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చాడు అనుకోండి, మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బహుశా రోజా గురించి స్పందించడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు రోజా అయితే బండ్ల గణేష్ కామెంట్స్కి అయితే ఏమీ స్పందించినట్టుగా లేదు. బహుశా స్పందిస్తే మళ్ళీ పరుగు పోద్దని ఆగిందేమోనని డౌట్. ఎందుకంటే నిజంగానే ఆయన చెప్పినట్టుగా ముందు నీకు సీటు ఉందా అంటే దానికి రోజా సమాధానం చెప్పాలా. అలాగే ముందు నీ సీటు మీద దృష్టి పెట్టి తప్ప మా రాజకీయాల జోలికి రావద్దని చెప్పి ఆల్రెడీ ఒక ఇంత ఘాటుగానే ఇచ్చాడు. నిజంగానే రోజా సీటు ఉందో లేదో తెలియదు కాబట్టి రోజా అయితే స్పందించలేదని చెప్పి నెటిజన్స్ కూడా అనుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అనేవి ఆంధ్రాలో హాట్ టాపిక్గా మారాయి. అలాగే ఏ నోటితో అయితే కేసీఆర్ గెలుస్తాడని చెప్పి గతంలో రోజా చెప్పిందో ఐరన్ లెగ్గలాగా ఐరన్ నోర్ అని చెప్పి కూడా ఒక ముద్ర పడిపోయింది. గతంలో వరల్డ్ కప్ అప్పుడు కూడా ఇండియా గెలుస్తుందని చెప్పి ఒక మాట అంటే ఓడిపోయిందని, తర్వాత సీఎంగా మా కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పి ఒక మాట అంతే ఓడిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని కూడా చెప్పింది. సరే రేపు జరగబోతుంది అనుకోండి. అది అంటే రోజా నోటికి కూడా ఒక ఐరన్ నోర్ లాగా, గతంలో ఐరన్ లెగ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఐరన్ నోర్ లాగా ఒక బిరుదైతే పడిపోవడం జరిగింది. అందుకనే ఈ బండ్ల గణేష్ ఎందుకు విమర్శించాడంటే అందుకే విమర్శించాడు. వాస్తవానికి రోజా ఏదన్నా కోపం వస్తే తట్టుకోలేదు, బాధ వచ్చినా తట్టుకోలేదు. కోపం వస్తే మీడియా ఉందని కూడా చూడకుండా రెచ్చిపోతుంది, బాధ వస్తే అదే మీడియా ముందు బోర్న ఏడ్చేస్తుంది. సో తన నైజం అందరికీ తెలిసిందే. సరే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా ఏమన్నా పొడిచేసింది ఉందా అంటే పీకింది లేదు, పొడిచింది అంతకంటే లేదు. సరే ఆ విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ రోజాకైతే కాంగ్రెస్ నేత ఇచ్చినటువంటి ఈ బండ్ల గణేష్ ఇచ్చినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారింది. దీని మీద ఇప్పుడే ఏపీ నెటిజన్స్ కూడా దీని మీద ఫుల్గా ట్రోల్ చేసే పరిస్థితి. రోజాకు కరెక్ట్ అయిన సమాధానం చెప్పేవాడు వచ్చాడని చెప్పి బండ్ల గణేష్ను కూడా అభినందిస్తున్న పరిస్థితి. మరి చూద్దాం రోజా బండ్ల గణేష్ వ్యాఖ్యలకు స్పందిస్తుందా, లేదా నగరీ టికెట్ అనౌన్స్ చేసేదాకా ఆగి అప్పుడు స్పందిస్తుందా, లేదా మరి పులుసు పాప ఐటమ్ రాని అన్నందుకు మరి ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి.